ఎర్ర సముద్రాన్ని దాటించి తాము దాటిన ఎర్ర సముద్రంలోనే తమ్ముని వెంటాడుతూ వస్తున్న ఫరో సైన్యాన్ని ముంచివేసి అరణ్యంలో నడిపిస్తూ సీనాయి పర్వత శిఖరం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు వారితో నిబంధన చేసుకొని దేవుడు వారి మధ్యలో నివసించాలని, వారికి దేవుడిగా ఉండాలని, వీరు దేవునికి ప్రజలుగా మార్చబడాలని దేవుడు వాసించి యోర్దాను దాటించి కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చి అక్కడ ఉన్న 7 జాతుల ప్రజలను వెడగొట్టి దేవుడే వారికి రాజుగా ఉంటూ తాము భూమి మీద ఎన్నుకున్నటువంటి అభిషక్తుల ద్వారా దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? పరిపాలించుకుంటూ వస్తున్నాడు. పరలోకమందున్న దేవుడు సింహాసనాసీనుడై ఉండగా ఇంకొక వ్యక్తి భూమి మీద సింహాసనం మీద కూర్చుండకూడదని, ఇంకొక వ్యక్తి రాజుగా ఉండకూడదని ఆయనే రాజై తాను అభిషేకించుకున్న ప్రవక్తల చేత ప్రజలను పరిపాలించుకుంటూ వస్తున్నాడు ఆయన. అలా ఇశ్రాయేలు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత దేవుడు వారికి న్యాయాధిపతులను యెహోషువ కాలం అయిపోయిన తర్వాత న్యాయాధిపతులను దేవుడు వారికి నియమించిన తర్వాత 15 మంది న్యాయాధిపతులు ఉంటారు అక్కడ. ఆ 15 మంది న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతి ఎవరి అంటే సమూయేలు ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఆయనే ప్రవక్త, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే న్యాయాధిపతి. ఆ సమూయేలు నమ్ముతున్న వ్యక్తి బాల్యము నుండి వృద్ధుడయ్యేంత వరకు కూడా ఏ ప్రవక్తకి దొరకనటువంటి ధన్యత సమూయేలు ప్రవక్తకు దొరుకుతుంది. బాలుడుగా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని విన్నటువంటి సమూయేలు వృద్ధుడయ్యేంత వరకు కూడా, చనిపోయేంత వరకు కూడా దేవుని స్వరాన్ని వింటూ బ్రతికాడు. దేవునికి స్తోత్రం. ఆ సమూయేలు పడుతున్న వ్యక్తి వృద్ధుడుగా మారిపోయిన తర్వాత రామాలో ఉన్నటువంటి ఇశ్రాయేలు పెద్దలంతా కూడా కలిసి సమూయేలు ప్రవక్త దగ్గరకు వస్తారు. సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చి ఏమని విన్నవించుకుంటారు? త్వరగా చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. మీకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నాను, జాగ్రత్తగా వినాలి మీరు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. చిత్తగించుము నీవు వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చును అని అతనితో అనిది. మాకు న్యాయము తీర్చుటకై చాలు. ఇప్పుడు సమూయేలు వృద్ధుడైన తర్వాత సమూయేలు కుమారులట లంచగుండ్లుగా మార్చబడి తన తండ్రి ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కాదట. డబ్బులు ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకెళ్ళి న్యాయాన్ని తిప్పివేసేవారు. వాళ్ళు లంచగుండ్లు అయిపోయారు. ఈ పరిస్థితులు చూసినటువంటి ఇశ్రాయేలుకు ఒక అదనపు అవకాశం దొరికింది. ఏమిటి అవకాశం? చిత్తగించము, నీవు వృద్ధుడవు గనుక నీ ప్రవర్తన, నీ పిల్లలు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు గనుక మాకేం కావాలా? సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజు కావాలా. ఏ మర్యాద? సకల జనులు, లోకములో ఉన్నటువంటి ఫిలిస్తీన్లు అనబడుతున్న వారు కానీ, కనానీయులు అనబడుతున్న వారు కానీ, ఫెరిజీయులు అనబడుతున్న వారు కానీ, యెబూసీయులు అనబడుతున్న వారు కానీ, అనాకీయులు కానీ, ఎన్నో జాతుల వారు ఉన్నారు, ఎన్నో దేశాల వారు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అక్షరార్థంగా వారి కాలం ముందే సింహాసనం మీద కూర్చుని పరిపాలించేటువంటి ఒక రాజు ఉన్నాడు. సకల జనులకు, ఒక యూదులకు తప్ప, ఒక ఇశ్రాయేలు జాతికి తప్ప అందరికి ఎవరున్నారట? రాజు ఉన్నాడు. అందరికి రాజు ఉన్నాడు. కానీ అక్షరార్థంగా ఒక సింహాసనం, ఒక రాజమందిరం, అందులో రాజకిరీటము, రాజవస్త్రము, రాజదండము కలిగి అక్షరార్థమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఒక వ్యక్తి వారికి రాజుగా లేడు. ఎవరికి? ఇశ్రాయేలుకి లేడు. ఇప్పుడు వీళ్ళకి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. ఆ ఫిలిస్తీన్లు చూడు, ఆ
చూడు, ఆ ఫిలిష్తీయులకు చూడు, ఆ అమాలేకీయులకు చూడు, వాళ్ళందరికీ రాసున్నాడు కదా. ఆ సిరియా దేశానికి చూడు రాసున్నాడు, ఆ ఈజిప్ట్ దేశానికి చూడు రాసున్నాడు. మాకే రాజు లేడు. సమయాలు అంటాడు, ఒరే దేవుడే రాజు కాబట్టి భూమి మీద తన ప్రజలను పాలించేటువంటి భాగ్యం ఈ లోకంలో ఎవరికి లేదు కదా. మీరెందుకు రాజు, దేవుడినే రాజుగా కాదనుకుంటున్నారు మీరు అని సమూయేలుకు వారు అడిగినటువంటి, వారు తీసుకుని వచ్చినటువంటి ఆ విషయం సమూయేలుకు అనుకూలంగా బాధపడతాడు. ఎందుకు వీళ్ళకి రాజు ఎందుకు కావాలట? 8వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చూడండి. అందుకు యెహోవా సమూయేలును సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటినీ ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించారు కదా. నువ్వెందుకు బాధపడతావు సమయంలో? వారు నిన్ను విసర్జించలేదు, నిన్ను ప్రవక్తగా వద్దనుకోవడం లేదు, నిన్ను న్యాయాధిపతిగా వద్దనుకోవడం లేదు. నీ స్థానం బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు వద్దనుకునేది ఎవరిని? తమ్మును ఏలకుండా, తమ్మును పాలించకుండా, తమకు రాజుగా ఉండకుండా వాళ్ళు వద్దనుకునేది నన్ను. నువ్వెందుకు బాధపడతావు? మరి బాధ కాదయ్యా, నిన్నొద్దనుకోవడం ఏంటయ్యా? దేవునికి స్తోత్రం. ఇక వాళ్ళు ఎందుకు రాజులు కావాలనుకున్నారో 20 వచనం చదవండి. 8:20 జనములు చేయు రీతిని మేమును చేయుటకు మాకు రాజు కావాలి, మా రాజు మాకు న్యాయము తీర్చోని మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించాలి. ఇంతకీ మీకు రాజు ఎందుకు కావాలన్నా అడిగానైనా? ఎవరో సమయంలో ప్రభుత్వం అడిగాడు ఆ పెద్దల్ని. మీరు పట్టుబడుతున్నారు, తమ్ముడు ఏలబోయే రాజు ఎలా ఉంటాడో చెప్పమని చెప్పి అక్కడ 9వ వచనంలో చెబుతాడు. తమ్ముడు ఏలబోయే రాజు ఎలా ఉంటాడో, ఎంత క్రూరంగా ఉంటాడో, వారిని ఎంత బాధ పెడతాడో, వారిని ఎంత దోచుకుంటాడో, వారి చేత ఎంతో ఉడికి నేర్చుకుంటాడో ఒక్కసారి చెప్పు. సమయాలు చెప్పిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళ మనసు మారకపోతే అప్పుడు చూద్దామంటాడు. తీరా చూస్తే ఏమైంది? అయ్యా, మీ మీద పెట్టే రాజు మిమ్మల్ని ఏడితే మిమ్మల్ని బలాత్కారంగా ఏడతాడు, మీ సొత్తును అపహరిస్తాడు, మీ పిల్లలను వాడుకుంటాడు, మీ పంటను దోచుకుంటాడు.